దేవుడు ప్రేమ స్వరూపి. మనము దేవుని సంబంధులము. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుడు ఒక్కగాని ఒక కుమారుని లోకమునకు పంపెను. దీనివలన దేవుని మన యందున్న ప్రేమ ప్రత్యక్షపరచబడింది. మనము దేవుని ప్రేమించితమని కాదు, కానీ తానే మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టెను. సిలువలో బలియాగమైన దేవుడు ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కాచి మన పాపములు ప్రాయచిత్తం పొందినట్లు తన కుమారుని పంపెను. ఇది దేవుని ప్రేమ. చూడండి, దేవుడు మనల్ని ఎలా ప్రేమించున్నాడు. ఆయన మరణాంతం వరకు కూడా మనలను ఎత్తుగొలిగిన దేవుడు, మనకు తోడుగా ఉన్న దేవుడు, ఏనాడు నిన్ను నన్ను చెయ్యి విడిచిపెట్టని దేవుడు, మన దేవుడు మనతో ఉన్నాడు. మనం ఎలాంటి ప్రేమను కలిగి ఉండాలి, ఎలాంటి ప్రేమతో మనం ఉండాలి. ఎవడైనాను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్లా అతడు అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమించిన వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడంట. మనం మన సహోదరుల్ని దూషించి వాళ్ళతో వీళ్ళు ఇట్లా అయిపోవాలి, లేకపోతే ఇంక మరొకటి అవ్వాలి, వీళ్ళకి పలాంది జరగాలని దూషించకూడదు. ఏనాడు కూడా వాళ్ళనే దూషిస్తే చూస్తున్న నీ సహోదరులను దూషించినట్లయితే దేవుని నువ్వు ప్రేమించినట్ల. చూడండి, నువ్వు దేవుని ప్రేమించున్నావా? లేదు. నీ సహోదరుని నువ్వు ప్రేమించు, అప్పుడు దేవుని నీవు ప్రేమించినట్లని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజుట్లో ఎలా ఉందండి చెప్పండి? మనం ఒకరినొకరిని ప్రేమించినట్లా దేవుడు మన యందు నిలిచుండును. ఆయన ప్రేమ మన యందు నిలిచి అలాగే నిలబడి ఆయన మనం చూస్తాడు. అయ్యో, సహోదరులు చూడు ఎంత చక్కగా ఒకరినొకరు ప్రేమగా మాట్లాడుతున్నారు. వీళ్ళు సహోదరులు ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నప్పుడు నన్నును వీళ్ళు ప్రేమిస్తున్నారని దేవుడు నమ్ముతాడు. దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. ప్రేమ మన యందు సంపూర్ణమగును. ఇది దేవుని ప్రేమ. మనం ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి, మనం ఎలాగ జీవించాలి? వాళ్ళని చూసి అసూయపడి, వీళ్ళని చూసి అసూయపడి, వాళ్ళు ఏదో అవ్వాలి, వీళ్ళు ఏదో అవ్వాలి అని ఎప్పుడు మనం అనుకోకూడదు. ఏ ఒక్కరిని చూసినా వీళ్ళని దేవా ఆశీర్వదించు, వీళ్ళని దీవించయ్యా, వీళ్ళ అక్కలు తీర్చేయ, వీళ్ళని కాపాడయ్యా అని చెప్పి ఒక ప్రేమ కలిగి మనం జీవించాలి. ఏ ఒక్కరిని కూడా నోటికొచ్చినట్టు మాట్లాడి దూషించి ఏనాడు మనం చేయకూడదు. ఎందుకంటే 1 వేలు వాళ్ళ వైపు చూపిస్తే 4 వేలు మన వైపు చూపెడుతుంది. ఏ ఒక్కరిని ఏనాడు తిరస్కరించి మాట్లాడకదు. దేవుని ప్రేమ కలిగి ఒకరినొకరు లోబడి మంచి మనస్సాక్షితో దేవుని కలిగిన ప్రేమతో మనం జీవించాలి.